ఒక లైలా కోసం తిరిగాను దేశం, ప్రతిరోజు ప్రతి రాత్రి ప్రతి పాట ఆమె కోసం. లైలా, లైలా, ఒక లైలా కోసం తిరిగాను దేశం. నమస్కారం. స్టార్ మహిళ 1900 సూపర్ స్టార్ మహిళ కాంపిటీషన్స్ అద్భుతంగా జరుగుతున్న మన స్టార్ మహిళ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. సూపర్ స్టార్ మహిళ విన్నర్ గెలుచుకుంటారు ఈ సూపర్ స్టార్ మహిళ షీల్డ్ అండ్ అలాగే దానితో పాటు 3 లక్షల రూపాయలు. ముందుగా పరిచయాలు. నా పేరు శివజ్యోతి సుమ్మ. నేను రాజమండ్రి నుంచి వచ్చాను. నేను 2nd MBA చదువుతున్నాను. నేను కూడా నీలాగే యాంకరింగ్ చేస్తుంటాను. ఓకే, సో ఏం చదువుతున్నావు? 2nd MBA చదువుతున్నాను. 2nd MBA. ఓకే, 2nd టైం MBA చదువుతున్నటువంటి శివజ్యోతికి వెల్కమ్. రాజమండ్రి నుంచి వచ్చావు కదా? అదే నాకు అర్థమైంది. రాజమండ్రి నుంచి వచ్చావా? రాజమండ్రి వాస్తవ్యులు నీకు బెస్ట్ ఆఫ్ లక్ పంపించారు. ఆ విషయం ఏమిటో చూడు. రాజమండ్రి మహిళ సూపర్ స్టార్ మహిళగా గెలుస్తుంది. రాజమండ్రి మహిళ సూపర్ స్టార్ మహిళగా గెలుస్తుంది. ఇట్స్ మై ఛాలెంజ్. మా రాజమండ్రి మహిళ సూపర్ స్టార్ మహిళగా గెలుస్తుంది. ఆల్ ది బెస్ట్. ఈ రోజు కంపల్సరీ స్టార్ మహిళలో నేనే విన్ అవుతాను. అలాగే ఫైనల్స్ లో కూడా 3 lakhs మన రాజమండ్రి నుంచే గెలుస్తాం. థ్యాంక్ యూ సో మచ్. అక్క, నా పేరు సారిక. నేను నెల్లూరు నుంచి వచ్చాను. ఓకే, నెల్లూరు వాస్తవ్యులు నీకు బెస్ట్ విషెస్ పంపించారు. చూడు. సూపర్ స్టార్ మహిళకి ఆల్ ది బెస్ట్. మా నెల్లూరు మహిళకి ఆల్ ది బెస్ట్. మా నెల్లూరు మహిళ సూపర్ స్టార్ మహిళ అవుతుంది, దాంట్లో నో డౌట్. సూపర్ స్టార్ మహిళ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ టు ఆల్. ఎలాగైనా నేనే విన్ అయ్యి ఈ సూపర్ స్టార్ మహిళ నేనే విన్ అవుతా. ఇట్స్ మై ఛాలెంజ్. షేకున్బి, చెప్పండి మీ గురించి. నేను కర్నూలు నుంచి వచ్చాను. బీఫామ్ కంప్లీటెడ్. కర్నూలు వాస్తవ్యులు నీకు బెస్ట్ విషెస్ పంపించారు. షేకున్బి, అదిగో. కర్నూలు మహిళ నువ్వే గెలవాలి. ఆల్ ది బెస్ట్. మా కర్నూలు మహిళ సూపర్ స్టార్ మహిళ. ఇట్స్ మై ఛాలెంజ్. కర్నూలు మహిళ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ ఆల్. కంపల్సరీ నేనే సూపర్ స్టార్ మహిళ వస్తాను. ఇట్స్ మై ఛాలెంజ్. నేను వరంగల్ నుండి వచ్చాను. నేను బీటెక్ 3rd year చదువుతున్నాను. ఓకే, వరంగల్ వాళ్ళు అదిగో నీకోసం స్పెషల్ విషెస్ పంపించారు. కొంచెం నవ్వుతూ థ్యాంక్ యూ చెప్పు. ఖచ్చితంగా మా వరంగల్ మహిళే సూపర్ స్టార్ మహిళ. మా వరంగల్ మహిళే సూపర్ స్టార్ మహిళ. మా వరంగల్ మహిళే సూపర్ స్టార్ మహిళ. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. డెఫినెట్ గా నేనే విన్ అయ్యి సూపర్ స్టార్ మహిళ షీల్డ్ తీసుకొని వస్తాను. ఇట్స్ మై ఛాలెంజ్. నా పేరు జయశ్రీదేవి. నేను విజయవాడ నుంచి వచ్చాను. జయశ్రీదేవి, నీకోసం విజయవాడ నుంచి బెస్ట్ విషెస్. విజయవాడ మహిళే సూపర్ స్టార్ మహిళ. ఇట్స్ అవర్ ఛాలెంజ్. విజయవాడ మహిళ సూపర్. సూపర్ స్టార్ మహిళ సూపర్. విజయవాడ మహిళే సూపర్ స్టార్ మహిళ. థ్యాంక్ యూ ఆల్. విజయవాడ మహిళనైనా నేనే సూపర్ స్టార్ మహిళ వస్తాను. ఇట్స్ మై ఛాలెంజ్. నేను వైజాగ్ నుంచి వచ్చాను. ఆర్కిటెక్చర్ ఫైనల్ ఇయర్ చేస్తున్నాను. వైజాగ్ నుంచి బెస్ట్ విషెస్ నీకోసం. వైజాగ్ మహిళ సూపర్ స్టార్ మహిళ. సూపర్ స్టార్ మహిళలో మా వైజాగ్ మహిళ గెలుస్తుంది. ఇట్స్ మై ఛాలెంజ్. వైజాగ్ నుంచి నన్ను విష్ చేస్తున్న వాళ్ళందరికీ ఫస్ట్ గా థ్యాంక్స్. మీరు షో ఎండ్ అయ్యే వరకు అసలు ఆగక్కర్లేదు. అదిగా సూపర్ స్టార్ మహిళా షీల్డ్ మనదే. నేనే తీసుకొస్తా. విజయవాడ, విశాఖపట్నం, వరంగల్, రాజమండ్రి, నెల్లూరు, కర్నూలు. మరి 6గురిలో ఎవరు విన్ అవుతారు, ఎవరు ఫైనలీ సూపర్ స్టార్ మహిళకి కంటిన్యూ అవుతారో చూద్దామా. సూపర్ స్టార్ మహిళ కాంపిటీషన్ జరుగుతున్న స్టార్ మహిళలో మన మొట్టమొదటి రౌండ్ పట్టుకొని చూద్దాం. జర
సొగసే చూసి గుండె జారి కళ్ళంతయ్యిందే అరే 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 ఓ కళ్ళలో కళ్ళలో నమైకం చిన్నారి కళ్ళలో నవయ్యారి మైకం ఏం చేస్తే ఏం చేస్తిరి? ఎప్పుడు ఇలాగే చేస్తారా లేకపోతే ఈ రోజే ఇలా చేస్తారా? నిన్ను చూడగానే అదో ఎక్సైట్మెంట్, అసలు ఊహించలేని ఎంత అందంగా ఉన్నావు సుమ. ఇప్పటి వరకు నన్ను ఎవరు ఇంత తిప్పలేదు తెలుసా? చార్మల్లిలో ఏదో ఎత్తుకున్నారు కానీ నువ్వు గిర్రా 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 తిప్పేసరికల్లా ఒక్కసారి భయమేసిందా? వేసింది వేసింది. కలలకే కనులొచ్చిన క్షణమిది క్షణమిది ఎదురయే తొలి ప్రేమకు అడుగిది అడుగిది నీ వల్లే కథ మొదలై ఇవాళే. మీ అందరికి ఏమొచ్చిందమ్మా? పంజరం దింపండి. One, two, three, go. So, నీకు 10 points. Ready? 1, 2, 3, go. ఓకే, సో నీకు 12 పాయింట్స్. నువ్వేమైనా చెప్పాలనుకుంటున్నావా? సాంగ్ పాడు. ఆ సాంగ్ పడతావా? పాడు. ఈ వేళలో నీవు ఏం చేస్తూ ఉంటావో వింటూ ఉంటారు ఇంకేంటి? అనుకుంటూ ఉంటాను ప్రతి నిమిషము. వాళ్ళ గురించి నీకు ఎందుకమ్మా? నా గుండె గుండె ఏనాడో చేజారిపోయింది. డాక్టర్ దగ్గర చూపించాలి. నీ నీడలా మారి నా వైపు రానంది. దీన్నే ప్రేమ అంటారు. దూరాన ఉంటూనే ఈ మాయ దీన్ని పిచ్చి అంటారు. ఓకే, బాగుంది. షేక్ ఉంది. మన ఇద్దరం వెళ్దాం. షేక్ చేసేసావు నీ సాంగ్ తో అసలు అందరినీ. రెడీ? 1, 2, 3, గో. సినిమాలో కమల్ హాసన్ గారికి మర్మ విద్య ఏదో వచ్చినట్టు ఈ అమ్మాయికి జడ విద్య వచ్చు. అందరిని జడ పట్టుకొని లాగి పట్టేసుకుంటోంది. నీకు 14 పాయింట్స్. 1, 2, 3, గో. పట్టుకో 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 హరే పట్టుకో పైలా పచ్చిస్తే పట్టుకో పట్టుకో జులి జాలి పట్టు చుట్టూనే పట్టుకో
16 పాయింట్లు, జయశ్రీదేవికి 18 పాయింట్లు. ఒక పొడుపు కదా అడుగు. అడుగు. 3 విత్తనాల కాయ ఏంది? 3 విత్తనాల కాయ. తలకాయలో 3 విత్తనాలు ఉంటాయా? నీ తలకాయ ఏందో నాకు తెలియదు. నువ్వే చెప్పు. తాటికాయ. తాటికాయ 3 ఉంటాయా? ఓ ఏందో అమ్మే, నాకు గుర్తు రాలేదు. నాకు నేను చెప్పా కదా. నువ్వు చెప్పావు కదా. నువ్వు చెప్పిన తర్వాత ఏందో అంతా వచ్చినట్టే ఉంది, కానీ ఇందాక అడిగినప్పుడు మాత్రం అంతా పోయింది అమ్మే. అందుకే నీకోసం ఇప్పుడు నేను చెప్పేసా ఆన్సరా. చెప్పినావులే అమ్మే, థ్యాంక్స్. నువ్వేందమ్మా? పాడబడతావా? పాడు. నీలాకాశంలో మెరిసే చంద్రుడే రివ్వున నేలకు జారి నాకై వచ్చాడే. అరే ఆలే అరే అరే ఆరే అరే అరే లే అరే లే. ఓహోహో పొంగే నదిలా నన్నే మార్చాడే, చిన్ని గుండెల్లో నాల జడి రేపాడే. అరే ఉక్కిరి బిక్కిరి అయ్యా నీ ఊహల జడిలో, అరే చక్కిలి గింతలు మొదలాయే ఇక నా మదిలో. నీ వల్లే రాసుకుమారా, నీ వల్లేరా ఏదో అవి పడు ఏదో అయ్యింది సీక్రెట్ చెప్పనా? నువ్వు లేనే లేదే రే అరే అరే ఆరే అరే అరే లే అరే లే. నీకు తెలియదు, నీకు సీక్రెట్ చెప్పనా? చెప్పు. నువ్వు పాటలు పాడితే నిన్న సొంపుకుంటాయి. ఏనా సొంపుగా కాదు, నాకు తెలుసు బాగా కంపుగా ఉంటాయని. ఈ పెద్ద మనసుకి నా జోహారు. థ్యాంక్ యూ. నువ్వు పాడావు, నేను వాయించాను. ఈ రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్స్ చూద్దాం. సూపర్ స్టార్ మహిళ కాంపిటీషన్ జరుగుతున్న స్టార్ మహిళలో మన నెక్స్ట్ రౌండ్ తారా హుషార్. ముందుగా ఒక పాట. పాతికేళ్ల చిన్నది చేపకల్ల సుందరి చూపుతోన్న గుచ్చి గుచ్చి సంపుతున్నదే. ధూముదాముకున్నది దుమ్ము రేపుతున్నది, పొంగరాన్ని చేసి నన్ను తిప్పుతున్నదే. అసలేమి ఎరగనట్టుగా ఓ పిల్లడా అంతలాగా పూసు కొట్టగా, తస్సుది ఉన్న పాటుగా రొమాన్స్ లో రెచ్చిపోతే తప్పులేదుగా. కండు చీమ కుట్టినట్టు ఎండ దెబ్బ కొట్టినట్టు ముందు బాధ రెట్టినట్టు ముందుకొచ్చి ముద్దు పెట్టు రా 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 రే. పాతికేళ్ల చిన్నది చేపకల్ల సుందరి చూపుతోన్న గుచ్చి గుచ్చి సంపుతున్నదే. ధూముదాముకున్నది దుమ్ము రేపుతున్నది, పొంగరాన్ని చేసి నన్ను తిప్పుతున్నదే. పాడుకుల్లో నిన్ను నన్ను చూడకుండా వచ్చి కొంగు చాటు దూరి పోరా శుభ్రంగా, కాలిగోడ మధ్యలోకి చేరకుండా నేను దిండులాగా హత్తుకుంటానే. నిన్ను కన్న అమ్మ బాబు సల్లగుండా కోరతమావ ఎంత ప్రేమ పుచ్చుకుండా, ఆ 3 ముళ్ళ ముచ్చటెప్పగానే నదొట్టి నువ్వు 7 వంగి వేస్తున్నట్టువా. గుండెలోన ఉంగరాలని తమాషగా వంగి వంగి తీసానంటవా. లేక దూడగెంతినట్టు జామకాయ దింపినట్టు వానవిల్లు వంగినట్టు పిల్లవాకు పొంగినట్టు రా 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 రే. పాతికేళ్ల చిన్నది చేపకల్ల సుందరి చూపుతోన్న గుచ్చి గుచ్చి సంపుతున్నదే. చిన్నది వసన్నది ధూముదాముకున్నది దుమ్ము రేపుతున్నది, పొంగరాన్ని చేసి నన్ను తిప్పుతున్నదే. శివజ్యోతి బాగా చేశారు, చప్పట్లు. మీరు విన్న ఈ పాటలో ఉన్న హీరో ఎవరు? బాజా శివజ్యోతి నొక్కింది. రవితేజ. కరెక్ట్ ఆన్సర్, 6 పాయింట్లు. ఇప్పుడు ఒక డైలాగ్. సార్ నేనేం మార్క్స్ లిస్ట్ సార్ ఇది 984867. ఇది మొబైల్ నెంబర్ లా ఉంది కానీ మార్క్స్ లిస్ట్ లో ఉందా? సార్ ఎకనామిక్స్ 72% వస్తాయండి.
లెక్చరర్ మొహాన్ని యాసిడ్ కొడతాను బెదిరించి కాపీ రాస్తే ఎన్నైనా వస్తాయి. అయ్యో లేదన్నా, అది యాసిడ్ కాదు నాన్న, వాటర్, బిస్లరీ వాటర్. సార్ కి థర్డ్ ఇయర్ 18 సబ్జెక్టులు ఏరియాస్ ఉండిపోయినాయి. అంటే సార్ కాలేజీకి వచ్చిన తర్వాత ఇంతవరకు చదవటం మొదలు పెట్టలేదు. మీ అబ్బాయి లాంటి వాళ్ళు నలుగురుంటే చాలు, కాలేజీలు మూసుకొని కళ్యాణ మండపాలు పెట్టుకోవాలి. అర్థమైంది సార్, ఏదో బిజీలో పడిపోయి ఈ ఒకసారి ఛాన్స్ ఇస్తే సార్. ఛాన్స్ ఇవ్వడానికి పిలవలేదండి, టీసీ ఇవ్వడానికి పిలిచాం. ఇవ్వండి, నాకేంటి ఇవ్వండి. వెళ్ళిపోతాడండి. ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, ఏదో మెరిట్ స్టూడెంట్ అన్యాయం జరిగినట్టు మాట్లాడుతాండి. గెట్ అవుట్, టేక్ టీసీ అండ్ గెట్ అవుట్. ఇంతకీ అంతగా అక్కడ రెచ్చిపోతున్న ప్రిన్సిపల్ ఎవరు? సుష్మా బ్రహ్మానందం. ఎస్, కరెక్ట్ ఆన్సర్. 6 పాయింట్లు. ఇప్పుడు ఇంకో పాట. మహముద్దొచ్చేస్తున్నావోయ్, మతి పోగొట్టేస్తున్నావోయ్, నడువిస్తా నీతో నడిపిస్తావా నాయక. మహముద్దొచ్చేస్తున్నావోయ్, మతి పోగొట్టేస్తున్నావోయ్, నడువిస్తా నీతో నడిపిస్తావా నాయక. యమహోరెత్తిస్తున్నావే, తెగమారం చేస్తున్నావే, బరువంతా నాతో మోగిస్తావా బాలిక. కోరమీసంలో కోపం కోరుకుంటున్నా, కూడదంటానా కొరికేసినా. పాపమనుకోనా, అయ్యో పాపమనుకోనా, బయట పడతానా బతిమాలినా. మహముద్దొచ్చేస్తున్నావోయ్, మతి పోగొట్టేస్తున్నావోయ్, నడువిస్తా నీతో నడిపిస్తావా నాయక. యమహోరెత్తిస్తున్నావే, తెగమారం చేస్తున్నావే, బరువంతా నాతో మోగిస్తావా బాలిక. ఓకే, భవ్యశ్రీ, సుష్మా, శివజ్యోతి అండ్ షేకున్ బి కి గట్టిగా ఒకసారి చెప్పట్లు. మీరు విన్న ఈ పాట ఏ సినిమాలోది? జయశ్రీ దేవి, జై చిరంజీవ. కరెక్ట్ ఆన్సర్. 6 పాయింట్లు. అలా ఈ రౌండ్ ఫినిష్ అయిపోయింది. స్కోర్స్ చూద్దాము. సూపర్ స్టార్ మేళ కాంపిటీషన్ జరుగుతున్న స్టార్ మేళలో నెక్స్ట్ రౌండ్ ప్రశ్నకు వేళాయరా. ప్రియమైన నీకు సినిమాలో హీరో ఎవరు? తరుణ్. తీసుకో 6 పాయింట్లు. జయశ్రీ దేవి 3, సుష్మా 1, సారిక 1 అండ్ భవ్యశ్రీ 1. మానవ శరీరంలో కార్బోహైడ్రేట్స్ ఏ రూపంలో నిల్వ ఉంటాయి? ఆప్షన్స్: ఏ గ్లూకోజ్, బి సుక్రోజ్. గ్లూకోజ్. కరెక్ట్ ఆన్సర్. 3 పాయింట్స్. సుష్మా 1, సారిక 1, షేకున్ బి 1. पूरी में दारू मिलाओ, गोली सोडा में बुलेट लगाओ. गुंडेलो सरिकोता रिंगो ले लो, आवाज मिला के एक साथ बोलो. జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమాలో చిరంజీవి ఎన్ని పాత్రలు చేశారు? 2. ఏమిటా పాత్రలు? మానవుడు. ఇంకొకటి దేవుడు. దేవకట్ట కాదు, దేవకన్యను అబ్బాయిని ఏమంటారు? ఏంటి? అబ్బాయి దేవుడిని దేవుడు అంటారు. దేవుడు. రాంగ్ ఆన్సర్.
గోవింద గోవింద బాగు చెయ్యి నన్ను గోవింద. ఇది ఒకవేళ గనక రాఘవేంద్రరావు గారు చూస్తే చాలా ఫీల్ అవుతారు. నేను ఒకటే పాత్ర చేయించాను కదా, ఈ అమ్మాయికి 2 పాత్రలు ఎలా కనిపించాయని. పోనీ శ్రీదేవి అయినా సరే అలా ఈ అమ్మాయి అనిందంటే ఒక అర్థం ఉంది, అక్కడ ఇంద్రలోకం నుంచి వచ్చింది, ఇంద్రజ అక్కడ పాత్ర అయిపోయి ఇక్కడికి వచ్చిందని. కానీ ఆయన ఒకటే పాత్ర చేశారు చిరంజీవి గారు. సెకండ్ క్వశ్చన్, జీడిపప్పు ఎక్కువగా ఏ రాష్ట్రంలో లభిస్తుంది? ఆప్షన్స్. ఏ కర్ణాటక, బి కేరళ. కర్ణాటక. గోవింద గోవింద. జీడిపప్పు కేరళలో దొరుకుతుంది ఎక్కువగా. గల్లు 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 గజ్జగట్టు సందమామ సందమామ ఆడి దుమ్ము 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 రేపు సందమామ. బద్రీ సినిమాలో హీరోయిన్ ఎవరు? బద్రీ సినిమాలో హీరోయిన్. నువ్వు నంద అయితే ఏంటి, నేను బద్రీ బద్రీనాథ్. ఆప్షన్స్. ఏ మీరా జాస్మిన్, బి అమీషా పటేల్. ఏ మీరా జాస్మిన్. గోవింద గోవింద బాగు చెయ్యి నన్ను గోవింద పైకితే నన్ను గోవింద గోవింద గోవింద. అమీషా పటేల్ అలాగే రేణు దేశాయ్ కూడా ఉంది. సెకండ్ క్వశ్చన్, భారతదేశంలో అత్యధిక విస్తీర్ణం ఉన్న రాష్ట్రం ఏది? ఏరియా. ఏరియా. ఆప్షన్స్. ఏ రాజస్థాన్, బి మహారాష్ట్ర. బి మహారాష్ట్ర. రాంగ్ ఆన్సర్, రాజస్థాన్ కరెక్ట్ ఆన్సర్. తెలుగమ్మాయి సినిమాలో హీరోయిన్ ఎవరు? సలోని. కరెక్ట్ ఆన్సర్. 6 పాయింట్లు. శివజ్యోతి 3. సారిగా 1. సుష్మా 1. భవ్యశ్రీ ఇంకొకటేగా 1. తెలుగులో వచ్చిన రామాయణాలలో మొదటిది ఏది? ఆప్షన్స్. ఏ రంగనాథ రామాయణం, బి భాస్కర రామాయణం. భాస్కర రామాయణం కాదు, రంగనాథ రామాయణం. సెల్ ఫోన్ నుంచి వచ్చేది మనకి హాని కలిగించేది ఏమిటి? అది ఆప్షన్. ఏ రేడియో రేస్, బి అల్ట్రా వైలెట్ రేస్. రేడియో రేస్ కరెక్ట్ ఆన్సర్. మనం వాడేటువంటి సెల్ ఫోన్ ద్వారా హానికరమైనటువంటి రేడియేషన్ మన బ్రెయిన్ లోకి చేరి మన బ్రెయిన్ ని డ్యామేజ్ చేసేటువంటి అవకాశం ఉంది. అందుకే ఈ మధ్య ఈ రేడియేషన్ వల్ల నా బ్రెయిన్ పాడవుతుంది, అసలే నా బ్రెయిన్ అంతంత మాత్రమని ఎవరన్నారు సుమా రేడియేషన్ ఫ్రీ హ్యాండ్ సెట్ వాడుతున్నాను. ఈ హ్యాండ్ సెట్ ఈ హ్యాండ్ సెట్ వాడినట్టయితే మనకి బ్రెయిన్ కి రేడియేషన్ తగలదు, తగ్గుతుంది. సో మీరు కూడా ఈ హ్యాండ్ సెట్ కొనుక్కొని వాడండి.
ఎక్కువసేపు ఫోన్లు మాట్లాడే వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండండి, అది మ్యాటర్. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు సెల్ ఫోన్లు ఎక్కువసేపు మాట్లాడకూడదు, రేడియేషన్ వల్ల చాలా ప్రమాదం. ఎక్స్రేలు అవే తీసుకోకూడదు అంటున్నప్పుడు ఇంకా సెల్ ఫోన్ లో నుంచి కూడా రేడియేషన్ వస్తుంది కదండి. అందుకని మనం కొంచెం కేర్ఫుల్ గా ఉంటే బెటర్. ఏం పోతుంది మాట్లాడకపోతే, తీసి పక్కన పెట్టండి. ఓకే అమ్మా, తీసుకో అమ్మా 3 పాయింట్లు. శివజ్యోతి 3 పాయింట్స్. బలుపు సినిమాలో హీరోయిన్ ఎవరు? ఆప్షన్స్. ఏ తాప్సీ, బి శృతి హాసన్. తాప్సీ. గోవిందా గోవిందా బాగు చెయ్యి నన్ను గోవిందా, పైకితే నన్ను గోవిందా గోవిందా గోవిందా. సీతా 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 గీతా గీతా సీతా గీతా శీలా మాలా పేరే ఏదైనా. సార్ వచ్చారు సినిమాలో హీరో ఎవరు? మహేష్ బాబు. సార్ వచ్చారా? అదేంది? సుమా. ఏదో చెప్తుంది చూడు. ఏదో అనుకుని ఏదో చెప్పేశావు. సార్ వచ్చారు అనే పాట బిజినెస్ మ్యాన్ లో ఉంది గాని సార్ వచ్చారు అనే సినిమా నేను అడిగింది. అది ఎవరిది? రవితేజ. తెలీదు. పోనీలే, ఇప్పుడు తెలుసుకున్నావుగా. సామెత అనే పదం సంస్కృతంలోని ఏ పదం నుంచి వచ్చింది? మాకు తెలుగే సరిగ్గా రాదు, ఇంకా అది అడిగితే మాకేం వస్తుంది? అయితే ఆప్షన్స్ ఇచ్చేస్తానుగా. ఆప్షన్స్. ఏ సమత, బి జాతీయం. సమత. సమత కరెక్ట్ ఆన్సర్. శివజ్యోతి 2. శివజ్యోతి ఇద్దరు కాదమ్మా, శివజ్యోతి ఆమె. శివజ్యోతి. మొన్ననే ఎవరో ఇలాగే హేమచంద్ర అని హేమ చంద్ర అని చదివారంట, అలాగా ఈమె కూడా శివ జ్యోతి అని చదువుతోంది. జయశ్రీదేవి 1. జయ శ్రీదేవి 1, నీకు 3. ఈ రౌండ్ పూర్తయిపోయింది, స్కోర్స్ చూద్దామా. నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్లే ముందు ఇంకొక డాన్స్ చూద్దాం. తగరే గని ధిం తగరే గని ధిం తనదరే నా ధిం తగరే గని ధిం తగరే గని ధిం తనదరే నా. ఓదాని దర్ దర్ తాని తనదర్ నా. ఓదాని దర్ దర్ తాని తనదర్ నా. ధిం తగరే గని ధిం తగరే గని ధిం తనదరే నా. ఓదాని దర్ దర్ తాని తనదర్ నా. ఓదాని దర్ దర్ తాని తనదర్ నా. తెరదిన్నా తెరదిన్నా ఓదాని తెరదా. ధిం తదరే దాని ధిం తదరే దాని ధిం తనదరే నా. వెరీ గుడ్, చాలా బాగా చేశావు. వెరీ గుడ్, వెరీ గుడ్. ఒకసారి సారిక గట్టిగా చప్పట్లు. బాగా చేసావు సారిక, థ్యాంక్ యూ. సూపర్ స్టార్ మహిళ కాంపిటీషన్స్ జరుగుతున్న స్టార్ మహిళలో మన నెక్స్ట్ రౌండ్ బోలో చిత్రం బోలో. ఓకే, ముందుగా ఒక చిత్రం. తమన్నా. అసలు అది తమన్నానా తమన్నా వ్యాక్స్ బొమ్మనా? డోంట్ టచ్. నా వేలు కొరికింది. తమన్నానే. తమన్నాని 6 పాయింట్లు తీసుకో. నెక్స్ట్ చిత్రం.
ఇలియానా. కరెక్ట్ ఆన్సర్, ఇట్ ఇస్ ఇలియానా. 6 పాయింట్లు. నెక్స్ట్ చిత్రం. నాగార్జున. అది నాగార్జున కాదు, రవితేజ. -6. నెక్స్ట్ చిత్రం. మళ్ళీ శివజ్యోతి. జెనీలియా. ఏమో నాకు కొంచెం రాంగ్ లాగా అనిపిస్తోంది, చూద్దాం. కూడా కరెక్టే, జెనీలియా. అవునా? ఎందుకు జెనీలియానా? లక్ష్మీ మంచా అట్లా. జెనీలియానే కరెక్ట్ ఆన్సర్. 6 పాయింట్లు. నెక్స్ట్ చిత్రం. వెంకటేష్. ఎస్, ఇట్ ఇస్ వెంకటేష్. 6 పాయింట్లు. అలా బోల రౌండ్ ముగిసింది. స్కోర్ చూద్దాం. అండ్ సూపర్ స్టార్ మేళ కాంపిటీషన్స్ జరుగుతున్న స్టార్ మేళలో మన ఆఖరి రౌండ్ ఆట ఆడుకుందాం రా. ఇందు మూలంగా అందరికీ తెలియజెప్పేదేమనగా, లాస్ట్ రౌండ్ లో బాగా ఆడి గెలిచిన వాళ్ళు సూపర్ స్టార్ మహిళ కాంపిటీషన్స్ లో కంటిన్యూ అవుతారు. అంతేకాదు సూపర్ స్టార్ మహిళ విన్నరు సూపర్ స్టార్ మహిళ టైటిల్ షీల్డ్ తో పాటు 3 లక్షల రూపాయలని సొంతం చేసుకుంటుందో. ఇప్పుడు గ్రామ్ ఫోన్లు ఇలా వాడుతున్నారు, ఒకప్పుడు వేరేలాగా వాడేవాళ్ళు. కానీ మీ గేమ్ ఆడే ముందు బ్యాలెన్స్ చేసుకోండి. అది అయిపోయిన తర్వాత ఇది ఒక బంతి తీసుకోండి, ఇందులో పెట్టండి. ఒక చేతిలో బంతి పెట్టుకోండి. ఇదేమో ఈ పళ్ళెంలో ఇలా పెట్టండి. ఆ పళ్ళెంలోనే ఉండాలి అది. ఇంకో బంతిని తీసుకొచ్చి ఇందులో వేసి మళ్ళీ రండి. మళ్ళీ ఈ పళ్ళెంలో వేయండి. అలా వెళ్ళిపోతే మీకు పాయింట్లు రావు, కానీ దీన్ని తీసుకొని వెళ్ళి వేసుకోవచ్చు. ఇది ఆట. ఓకే, ఆల్ ది బెస్ట్ భాగ్యశ్రీ. 1 2 3 గో. ఓకే, ఇది నువ్వు కరెక్ట్ గా పెట్టలేదు, అంటే చేతిలో బంతి లేకుండానే తీసుకొచ్చి ఇది పెట్టేశావు. 1 2 3 4 5 6 7 8. పుట్టలో 4 బంతులు, బయట 4 బంతులు, టోటలీ 8. 48 ప్లస్ 20 68 తీసుకో. అండ్ ట్రావెలింగ్ సెట్. థ్యాంక్ యూ. రెడీ? 1 2 3 గో.
2 3 4 5 6 56 పాయింట్స్ అండ్ డిన్నర్ సెట్. సుష్మా రెడీ? 1 2 3 గో. ఒకటి 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 టోటలీ 104 పాయింట్స్ అండ్ కూల్ బాక్స్. ఓకే రెడీ? 1 2 3 గో. ఒకటి నువ్వు హ్యాండ్ సపోర్ట్ తీసుకున్నావు కాబట్టి మైనస్. 1 2 3 4 5 6 7 టోటలీ 62 పాయింట్స్ అండ్ రైస్ కుక్కర్. రెడీ శివజ్యోతి? ఆగు, నువ్వు లీడ్ లో ఉన్నావు కదా ఈ రౌండ్ వరకు. ఇప్పుడు లీడ్ ఎవరిది? సుష్మా 123. చాలా బాగా ఆడేసింది సుష్మా. నువ్వు బాగా ఆడితేనే సూపర్ స్టార్ మహిళ కాంపిటీషన్స్ లో ఉంటావు. ఓకే, ఆల్ ది బెస్ట్. 1 2 3 గో. ఒకటి 2 మైనస్. ఎందుకంటే నువ్వు చేతిలో బంతులు తీసుకోకుండానే వచ్చి మళ్ళీ అక్కడ పెట్టానుగా. అబ్బచ్చా. 1 2 3 4 5 6 7 8 9 10 11 టోటలీ 86 పాయింట్స్ వచ్చాయి. హండీ సెట్. రాజమండ్రి అండ్ విజయవాడ ఈ ఇద్దరు అమ్మాయిల మధ్యలో పోటీ ఉంది. ఇప్పుడు లాస్ట్ కి మీ టార్గెట్ 100. అలా అయితే మీరు విన్ను, లేకపోతే రాజమండ్రి నుంచి వచ్చిన శివజ్యోతి విన్ను. ఎన్ని వేయాలా? 100 అంటే అక్కడ 14 ఆరులు రావాలి. 1 2 3 గో.
ఒకటి మైనస్ 1 2 3 4 5 6 7 62 పాయింట్స్. ఏ కన్ను లాంటి కన్నులున్న జున్ను లాంటి పిల్ల, ఏ నవ్వుతోటి నన్ను పేల్చి పారిపోతే ఎల్లా. ఏ కన్ను లాంటి కన్నులున్న జున్ను లాంటి పిల్ల, ఏ నవ్వుతోటి నన్ను పేల్చి పారిపోతే ఎల్లా. ఏ సుందరి 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 మనసువే చేసినావే ఇస్త్రీ. స్ట్రాబెరీ బ్లూబెరీ బ్లాక్బెరీ మిక్స్ చేసి లిప్పులో పెట్టినావే ఫ్రెష్ జ్యూస్ ఫ్యాక్టరీ. ఇది కూడానా? ఎప్పటి నుంచో ఇవ్వాలని ఆశ. థ్యాంక్స్, ఇచ్చేసావుగా. నేను ఇంకో స్టైల్లో ఎత్తుకోనా? వద్దు, ఇంకో స్టైల్. అదేం స్టైల్? చెత్త. పిల్ల నువ్వు లేని జీవితం నల్ల రంగు అంటుకున్న తెల్ల కాగితం. పిల్ల నువ్వు లేని జీవితం ఆవకాయ బద్దలేని మందు కంట దారుణం. ఏ కన్ను లాంటి కన్నులున్న జున్ను లాంటి పిల్ల, ఏ నవ్వుతోటి నన్ను పెరిచి పారిపోతే ఎల్లా. పంచదార పెట్టి రుద్దినట్టు, మంచి తేనె తెచ్చి అద్దినట్టు, ద్రాక్ష పండు తీసి పిండినట్టు, ఎంత తీపి ఉన్నదే నీ నవ్వు చుట్టూ. ఓకే, సో శివజ్యోతి ఇవాళ విన్నర్ అయ్యారు. సూపర్ స్టార్ మహిళ కాంపిటీషన్స్ లో కంటిన్యూ అవుతుంది.